ఏంటో చెప్పనా, గాలిలో ఎగరగలడు. He can fly in the air like aeroplane. మీరు ఏ క్లాస్ అవుతున్నారు? 8. సో గుడ్. థర్డ్ క్లాస్. మీరు కనీసం దేవతలు వాళ్ళ, ఈయన పేరు హనుమంతుడి యొక్క తల్లి పేరు అంజనాది. వెరీ గుడ్. వాళ్ళ నాన్న పేరు కేసరి. నందనుడు అంటే కుమారుడు, కేసరి నందన్ అంటే ఈయన. కేసరి అనే ఆయన వాళ్ళ నాన్న పేరు. కేసరి నందన్ ఈజ్ హనుమ. ఓకే. సో వాళ్ళిద్దరికి ఎప్పుడైతే అంటే వాళ్ళకు పిల్లలు ఎవరు లేరు, వాళ్ళిద్దరు పాపం ఎవరు కేసరి దివ్య అనేది వాళ్ళు బాగా మొక్కి ఎవరు పరమేశ్వరుని మొక్కడం వల్ల ఆ శివుడి యొక్క సముద్భవం ఈ స్వామి శివుడి వల్ల వాళ్ళకి కలిగారు. ఎందుకంటే భగవంతుడు మనకి ఒకసారి మంచి మార్కులు ఇస్తాడు, ఒకసారి మంచి, కొందరికి అసలు అనుకోకుండానే ఎన్నో వాహనాలు వస్తాయి, కారు, అంత భగవంతుడు దయ అంటారు కదా. అట్లే వాళ్ళకి పిల్లలు కూడా ఆ విధంగా అబ్బాయి వచ్చారు. ఆయన చాలా గొప్ప, ఆయనకు ముందే శక్తులు అన్నీ ఇచ్చిపోతాడు. నువ్వేదనుకుంటా చేయగలవు. అంటే అతి చిన్నగా కాగలడు, చిన్న అతి సూది బొన కంటే చిన్న రంధ్రంలో నుంచి దూరిపోగలడు. మళ్ళీ అతి పెద్దగా అనోర్ అనేయాన్ మహతో మహియాన్ చాలా పెద్దగా కాగలడు. ఒక రాక్షసి నోట్లకు పోయి పేటగా అయిపోతే చచ్చిపోతాడు. అతి చిన్న దానిలో చెవులోంచి పోతాడు, ముక్కులోంచి వస్తాడు. అంటే ఫ్రీ ఆయన. ఇంకొకటి ఆయన అష్టసిద్ధి నవతి సిద్ధులు ఎలాంటివి ఉంటాయంటే సడన్ గా చిన్నగా మనకు కనబడకుండా కాదు, ఇక్కడే ఉంటాడు. గాలిలో ఎగరగలడు. మళ్ళీ ఒక పెద్ద కొండ దగ్గర పోతాడు. ఆ కొండను తీసుకురావాలంటే ఎవరికైనా, ఎందుకు ఆయనకు సిద్ధులు ఉన్నాయి. ఆయనకు అంటే కథ అది లైట్ అయిపోతుంది. అది ఏమైతే ఫెదర్ లైక్ అవుతుంది. అందరూ ఎట్లా తెచ్చారు అనుకుంటారు, ఏం కాదు. వాడి వరకు అది వెయిట్ తక్కువ అయిపోతుంది. ఆ విధంగా మీరు ఆగండి. మాకు తెలిసే నేను ఎవరికి ఏం పెట్టాలో మీరు చెప్పక్కర్లా. ఇక్కడ ఇంత సమూహం ఉంది, వాళ్ళలో మీరు చిన్నపోర్చుకోకండి సార్. అయితే ఆ విధంగా ఆ యొక్క స్వామి శక్తులన్నీ ఉపయోగించుకొని ఎందరికో మేలు చేశాడు. మేలు చేయడానికి వాడిండు. ఇప్పుడు అక్కడి నుంచి ఎన్నో యోజనాల అవతల ఉన్నటువంటి ఆ పర్వతాన్ని తెచ్చి సంజీవనిని పోస్తే ఎవరు లక్ష్మణుడు బ్రతికాడు. తర్వాత సీతామాత తీసుకురాగలిగారు. ఆయనకి మంట వచ్చినా ఏం కాకుండా చేసింది తల్లి. దేనివల్ల? సింధూర పువ్వు అనే పాట ఉంది. సింధూర పువ్వు దొరకదు, ఈ రంగు ఉంది చూడు, మీరు బొట్టు పెట్టుకున్నాం. అదేంటంటే ఆయనకి ఇలా పూసుకున్నాడు అనుకో, ఆయన మంటలు పెట్టినా ఆయనకి చల్లగానే ఉన్నారు. దానివల్ల అది అంటుకోదని ఏం చేసింది, మొత్తం గుడ్డగట్టేసి అంత లంక దాని చేసుకోవచ్చు కదా. అంటే ఇలాంటి ఎన్నో శక్తులు ఆయనకున్నాయి. ఒక గొప్పవాడు. ఇంకా ఆయన ఇప్పుడు శివుడి యొక్క పుత్రుడు అన్నాం కదా, అట్లే రాముడి యొక్క మిత్రుడు కదా. ఎంతమంది మిత్రులు, అంత గుడ్ సహాయం చేసే వాళ్ళు ఉంటారు మనకు మిత్రులు. అది ఉండాలని కోరుకుందాం. మన మిత్రుల్లో కూడా మనం హనుమాన్ను చూసుకోవచ్చు. హనుమ లాంటి మిత్రుడు కదా. ఎంత మంచి మిత్రుడు. ఆయన సీతను కాపాడిండు, రాముడిని కాపాడిండు, లక్ష్మణుడు చనిపోతుంటే క్షణంలో వెళ్ళి తెచ్చి కాపాడిండు. ఇంకెన్నో పనులు చేశాడు. అంటే ఈ విధంగా కొన్ని ఆపాదించుకొని అల్లరి దేవతలను నమ్మాలి. కాబట్టి మనం చిన్నగా భగవంతుడు ఉన్నాడు, ఆయనకి ఎన్నో శక్తులు మెల్లమెల్లగా నేర్చుకోవాలి. అంత ఒకేసారి నోట్లో పెట్టుకోలేం కదా. ఆహారం ఒక్కొక్క ముక్క పెట్టినట్టు రోజు కొంచెం నేర్చుకోండి. మంచి గురువు గారు ఉన్నారు మీకు. రామకృష్ణ మఠం కూడా చాలా మంచిది. కాబట్టి మీరు దినదినంగా ప్రవర్ధమానం అవ్వండి. అన్ని తీర్ల మీకు శక్తులు వచ్చేస్తాయి. అయ్యా.